యుద్ధం మొదలైంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. దాని తాలూకు బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు మనం భారత్ పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నటువంటి గ్రామాలను మొత్తాన్ని కూడా ఖాళీ చేయవలసిందిగా అటు భారత ఆర్మీ నుంచి పక్కా ఆదేశాలు వచ్చాయి. దానికి సంబంధించిన ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు మనం ముహూర్తం ఖరారైంది. యుద్ధమే ఇక తరువాయి. భారత్ పాకిస్తాన్ మధ్య ఒక భీకర యుద్ధం జరగబోతుందనంటే ఎస్, భారత్ నుంచి తప్పకుండా అవే సంకేతాలు వస్తున్నాయి. పాకిస్తాన్ ని చిత్తు చేయడం కోసం భారత ఆర్మీ సంసిద్ధమై ఉంది. పాకిస్తాన్ ని ప్రపంచ మ్యాప్ లో రూపురేఖల్ని మార్చేందుకు భారత ఆర్మీ సంసిద్ధమైంది. ఈ యొక్క వాతావరణం గతంలో 2001లో జరిగిన సిచ్యువేషన్ ని గుర్తు చేస్తుందంటున్నారు స్థానికులు. అక్కడ ఉన్న వారంతా కూడా ప్రజెంట్ భారత పాకిస్తాన్ బార్డర్ గుండా ఉన్నటువంటి అనేక మంది ప్రజలందరూ కూడా అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేయవలసిందిగా, అక్కడి నుంచి ఖాళీ చేయవలసిందిగా భారత ఆర్మీ నుంచి పక్కా ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతానికి 48 గంటలు అందరూ కూడా ఖాళీ చేయవలసిందిగా అటారీ బార్డర్ తో సహా మిగిలినటువంటి పాక్ ఇండియన్ బార్డర్ మొత్తం కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతానికి ఈ సిచ్యువేషన్ మొత్తం కూడా 2001లో పాకిస్తాన్ బార్డర్ గుండా ఆపరేషన్ పరాక్రమం జరిగిన నేపథ్యంలో దాన్ని తలపిస్తోంది అంటున్నారు స్థానికులు. సో అక్కడ 2001లో జరిగినటువంటి టెర్రరిస్ట్ పార్లమెంట్ పై జరిగిన టెర్రరిస్ట్ అటాక్ విషయంలో ఎటువంటి సినారీ అయితే నెలకొందో ఆపరేషన్ పరాక్రమం చేపట్టిన నేపథ్యంలో ఈ చుట్టూ ఉన్నటువంటి బార్డర్ ప్రజల్ని మొత్తాన్ని కూడా అక్కడ నుంచి పంపించేశారు. అక్కడ ఉన్నటువంటి పంటలు మొత్తం కూడా వెంటనే హార్వెస్ట్ చేశారు. కాబట్టి అటువంటి సినారీ తలపిస్తుందని చెప్పి అక్కడంతా ప్రజలు చెప్తున్నారు. 48 గంటల్లోగా వీట్ క్రాప్ ఏదైతే వీట్ని మొత్తాన్ని కూడా హార్వెస్ట్ చేసుకోవాల్సిందిగా భారత ఆర్మీ సంకేతాలు ఇచ్చింది. భారత ఆర్మీ పక్క ఆదేశాలు జారీ చేసింది. అక్కడ లోకల్ స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారంగా 48 గంటల్లోనే ఫీల్డ్స్ మొత్తాన్ని కూడా ఖాళీ చేయండి, అక్కడి మీ యొక్క నివాసాలని ఖాళీ చేసి సేఫ్ జోన్లకు వెళ్ళిపోండి, ప్రికాషనరీ మెజర్స్ తీసుకోండి అంటూ కూడా వాళ్ళు ఆదేశించారట. ఇవన్నీ కూడా బెటర్ విజిబిలిటీ కోసం, ఆ ఎనిమీస్ని మానిటర్ చేయడం కోసం, ఇంటర్నేషనల్ బార్డర్ని కవర్ చేయడం కోసం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి దయచేసి అందరూ సహకరించవలసిందిగా భారత ఆర్మీ నుంచి పక్కాగా ఆదేశాలు వచ్చాయట. ఇక ఈ నేపథ్యంలోనే చాలామంది కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఒక ఫార్మర్ లీడర్ రతన్ సింగ్ రంధ్వా చెప్తున్న ప్రకారంగా ఈ అనౌన్స్మెంట్ వచ్చాయి. అటు విలేజెస్ రోనావాలా, రోరన్వాలా, బారోపాల్ బైని ఈ యొక్క విలేజెస్లో కూడా పక్కాగా ఆదేశాలు రావడంతో ఇప్పటికే అక్కడ హార్వెస్టింగ్ జరుగుతోంది. ప్రజలందరూ కూడా కొంత అటు ఆర్మీకి సహకరిస్తూ ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నారు. వారంతా ఏం చెప్తున్నారంటే ఈ యొక్క వార్కి సంసిద్ధంగా ఉన్న అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉన్నాం, ఈసారి పాకిస్తానీ పక్కాగా దెబ్బ కొట్టాల్సిందే అన్నట్టుగా ఆ ఆర్మీ సహకరిస్తున్నామంటగా అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. ఇక బల్కర్ సింగ్ అనేటువంటి మరొక వ్యవసాయ కూలీ అటారీ విలేజ్ నుంచి ఏం చెప్తున్నాడంటే ఎస్, మేము సిద్ధంగా ఉన్నాం, ఇక్కడ నుంచి మాకు పాకిస్తాన్ బార్డర్ 7 నుంచి 10 కిలోమీటర్ దూరంలో ఉంది, మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం, భారత ఆర్మీకి సహకరిస్తూ ఉన్నాం, ఏదేమైనా సరే ఈసారి కనుక పాకిస్తాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటున్నారు. ఈవెన్ అటు గురుద్వార్స్ దగ్గర నుంచి కూడా అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. 48 గంటల్లోగా మీ పంటని మీరు హార్వెస్ట్ చేసుకోండి, పంటని మీరు తీసేసుకోండి, తర్వాత సేఫ్ జోన్లోకి వెళ్ళిపోండి, ప్రికాషనరీ మెజర్స్ తీసుకోండి, భారత ఆర్మీకి సహకరించాల్సిందన్నట్టుగా వారందరి నుంచి ఆదేశాలు వస్తున్నట్టుగా గురుద్వార్ నుంచి కూడా ఆదేశాలు వస్తున్నాయి. ఇక బీఎస్ఎఫ్ అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ పంజాబ్ బార్డర్ ఉన్నటువంటి అనేక ప్రాంతాలను కూడా కొంత అలర్ట్ చేశారు. అక్కడి నుంచి 48 గంటల్లోగా కొంత మీరు పంటను తొలగించుకోండి, తర్వాత ప్రికాషనరీ మెజర్ తీసుకున్నట్టు కూడా భారత సెక్యూరిటీ ఫోర్స్ నుంచి పాకిస్తాన్ ఉన్నటువంటి పంజాబ్ కూడా అక్కడ పాకిస్తాన్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. వీఆర్ టేకింగ్ ఎవ్రీ పాసిబుల్ ప్రివెంటివ్ మెజర్ టు కౌంటర్ ఎనీ పొటెన్షియల్ మిస్అడ్వెంచర్ ఫ్రమ్ అక్రాస్ ద బార్డర్. సో ఏదైనా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు కూడా ముందస్తుగా మనం అలర్ట్గా ఉండాలి. కాబట్టి డెఫినెట్గా అదే రకమైనటువంటి సంసిద్ధత చేస్తున్నామని చెప్తున్నారు. 25,000 ఎకరాలు ఫార్మ్ ల్యాండ్ వాజ్ బియాండ్ ద బార్డర్ ఫెన్స్, అంటే ఆ బార్డర్ ఫెన్సింగ్ ఉంటా సుమారుగా 25,000 ఎకరాలు ఉన్నట్టుగా 2,500 ఎకరాలు అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. వారందరూ కూడా ముందస్తుగానే హార్వెస్ట్ చేసుకొని వెళ్ళిపోయినట్టుగా ఆ పాకిస్తాన్ ఆర్మీ ఎటువంటి చర్యలకైనా సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదులు మరింతగా దారులను తెరలేపే అవకాశం ఉంది. కాబట్టి భారత ఆర్మీ ముందస్తుగానే ఈ యొక్క 2,500 ఎకరాలు ఏదైతే పాకిస్తాన్ బార్డర్ ఇంటర్నేషనల్ బార్డర్ చుట్టినటువంటి ఆ ఫెన్సింగ్ దగ్గర ఉన్నటువంటి 2,500 ఎకరాల మొత్తాన్ని కూడా పంటను వెంటనే తీసుకోవాల్సిందిగా అటు వ్యవసాయ ఆధారిత సంబంధించినటువంటి రైతులకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఈ పాకిస్తాన్ బార్డర్ వెంటనేటువంటి ఇంటర్నేషనల్ బార్డర్ మొత్తాన్ని కూడా బీఎస్ఎఫ్ కవర్ చేస్తోంది. ప్రతి ఒక్కరిని కూడా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తోంది. నశించేసింది చాలా రకాలుగా
పాకిస్తాన్ భారత సైన్యాన్ని భారత ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది కాబట్టి ఇక అంతు తేల్చడమైన చందంగా పాకిస్తాన్ పై డైరెక్ట్ గా ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించడమా ఈ మూడు అంశాలున్న ఈ మూడిట్లో దాదాపుగా ఏ అంశాన్ని భారత ఆర్మీ ఎంచుకుంటుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతానికైతే ఈ పాక్ ఇండో పాక్ బార్డర్ వెంటున్నటువంటి అనేక మంది ప్రజల్ని కూడా అక్కడి నుంచి పంపించేస్తున్నారు మరి ముఖ్యంగా ఎల్ఓసి వెంటున్నటువంటి సరిహద్దు గ్రామాలంటే కూడా అలర్ట్ చేశారు అధికారులు సో ఈ నేపథ్యంలో ఇండో పాక్ ఇంటర్నేషనల్ బార్డర్కి సంబంధించిన అంశాలని ఆ తర్వాత ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ సంబంధించినటువంటి ఆ సరిహద్దు ప్రాంతాల మొత్తాన్ని కూడా ఖాళీ చేస్తోంది భారత ఆర్మీ సేఫ్ జోన్లకు తరలిస్తోంది సరిహద్దు పొలాలని వెంటనే మీరు హార్వెస్ట్ చేయవలసిందిగా పంటను తీసుకోవాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసింది పాకిస్తాన్ ఏ క్షణమైన ఆపరేషన్ రెడీ అవుతున్న నేపథ్యంలో ఇండియా కూడా అన్ని రకాలుగా సంసిద్ధత ఉంది ఇండియా కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటుంది దాదాపుగా ఇప్పటికే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక చివరిగా యుద్ధమే మిగిలి ఉంది పాకిస్తాన్ పైన ఎటువంటి యుద్ధం చేయడానికైనా కూడా భారత ఆర్మీ సిద్ధంగా ఉంది ఎటువంటి యుద్ధానికైనా తెరలేకపోతోంది ఇప్పటికే నీటి బాంబు పేల్చాం కాబట్టి అల్లకల్లోలం అయిపోతోంది పాకిస్తాన్ నీటి బాంబుతోనే పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా పాకిస్తాన్లో పరిస్థితులు ఉన్నాయి పాకిస్తాన్లో హాహాకారాలు వినబడుతున్నాయి పాకిస్తాన్ మొత్తం కూడా కక్కాబికలమవుతోంది పాకిస్తాన్ విలవిల్లాడుతోంది నీటి బాంబుతోనే మరోసారి ప్రత్యక్ష యుద్ధానికి కనుక దిగితే భారత్ని ఏ మాత్రం కూడా పాకిస్తాన్ తట్టుకోవడం సాధ్యం కాదు కనీసం పాకిస్తాన్ ముందు ఒక గడ్డిపోచలా మనం అటు తీసివేయొచ్చు పాకిస్తాన్ని భారత ఆర్మీ పాకిస్తాన్ని ఏ మాత్రం కూడా అసలు కన్సిడర్ చేయడం లేదు చాలా తేలికపాటిగా కొట్టిపారేసే అవకాశం అయితే ఉంది భారత ఆర్మీ ముందు భారత సైన్యం ముందు పాకిస్తాన్ ఒక జుజుబి ఒక చిన్న వెంట్రుక లాంటితో సమానంగా భావిస్తోంది కాబట్టి పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం డెఫినెట్గా అంతకంతకు రుచి చూపించాల్సిందే పహల్గామ్ దాడి తర్వాత ఏ మాత్రం కూడా సహించలేం ఏ మాత్రం కూడా ఓపిక పట్టలేం కాబట్టి భారత ఆర్మీ అన్ని రకాలుగా సంసిద్ధతతో ఉంది ఇప్పటికే ఆ పిచ్చి కుక్కలు ఇంకా కవ్వింపు చర్యలతో ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రెచ్చిపోతున్నాయి ఒకవైపు శాంతి వచనాలతో మాట్లాడుతున్న మరోవైపుగా పిచ్చి కుక్కలు కారుకూతలు కూస్తున్నాయి సింధు జలాలు మావంటూ సంబోధిస్తున్నాయి పాకిస్తాన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరే కాదు కాశ్మీర్ మొత్తం మాదే అంటూ మాట్లాడుతున్నాయి కాశ్మీర్లో మేము ఎప్పటికైనా ఒక స్పష్టమైన విధానంతో ఉన్నామని మాట్లాడుతున్నాయి ఇటువంటి పిచ్చి కుక్కల మాటల్ని డెఫినెట్గా భారత ఆర్మీ తిప్పికొట్టాల్సిందే ముహూర్తం ఖరారైంది ఇకపై యుద్ధమే తర్వాయిగా మిగిలి ఉంది మరో 2 రోజుల్లో ఏ క్షణమైనా భారత్ నుంచి పాకిస్తాన్కి ఒక బిగ్గెస్ట్ సర్జికల్ స్ట్రైక్ ఎదుర్కోబోతోంది అన్ని రకాలుగా భారత ఆర్మీ సిద్ధంగా ఉండాలి కాబట్టి సమీప గ్రామాలని సరిహద్దు గ్రామాలు మొత్తం కూడా అక్కడి నుంచి పంపించేస్తున్నారు ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నారు సంసిద్ధత ఉంది అటారీ బార్డర్ ఎల్ఓసి ఇంటర్నేషనల్ ఇండో పాక్ ఇంటర్నేషనల్ బార్డర్ వెంటనేటువంటి సరిహద్దు గ్రామాలను కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం కొనసాగుతోంది ప్రస్తుతం ఈ యొక్క చర్య నేపథ్యంలో అటు భారత్ ఆర్మీ కూడా చేస్తున్నటువంటి ఈ యొక్క నిర్ణయాల నేపథ్యంలో పాకిస్తాన్ కూడా అలర్ట్ అవుతోంది కానీ ఎంత అలర్ట్ అయినా కూడా ఏమైనా కూడా భారత్ పై నిలబడాలంటే ఏ మాత్రం కూడా పాకిస్తాన్ సరితూగరు ఏ మాత్రం కూడా సరిపోదు కనీసం 1% కూడా పాకిస్తాన్ ఏ మాత్రం కూడా భారత్ వైపుగా భారత్ ఉన్నటువంటి స్ట్రెంత్ కానివ్వండి భారత్ ఉన్నటువంటి ఆర్మీ పైన కానీ సరితూగని విషయం పాకిస్తాన్ కూడా తెలుసు కాబట్టి ఇప్పుడిప్పుడే వారంతా కూడా ఒక్కసారి ప్రధాని మాట్లాడే మాటలు చూసినా ఇంకెవరు చూసినా కూడా మేల్కొంటున్నారు మాకు నీళ్లు ముఖ్యమంటున్నారు మేము ఇటువంటి దాడి చేయాలంటున్నారు మేము ఇంటెలిజెన్స్తో విచారణకు సిద్ధమంటున్నారు ఈ కవ్వింపు చర్యలు ఒకవైపు చేస్తూనే ఇటువంటిగా పిచ్చి కారు కూతలు కూస్తూనే ఇంకోవైపుగా శాంతి వచనాలు వల్లిస్తున్నారు ఏదేమైనా ఈసారి పాకిస్తాన్ వదిలే ప్రసక్తే లేదు పాకిస్తాన్ పైన పక్కాగా అధపాతాలని తొక్కాల్సిన సమయం ఆసనమైంది భారత అంత దిశగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ అన్ని రకాలుగా ఏర్పాటు కూడా చేసింది త్వరలోనే జరగబోతోంది అది 1-2 రోజుల్లోనే ఎప్పుడో మనం చూడబోతున్నాం కానీ డెఫినెట్గా జరగాల్సిన సమయం అయితే ఆసనమైంది జరగబోతోంది కూడా చూద్దాం మరి ఏ విధంగా భారత ఆర్మీ పాకిస్తాన్ని మట్టు పెడుతుందని
యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School.